400లకు పైగా కథలు రాశారు, 15 నవలలు రాశారు, 8 నాటకాలు కూడా రాశారు. 150కు పైగా ఆకాశవాణి వివిధ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. 60 కథలు వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. హిందీలో 16 అనువాద కథలతో శ్రమయేవ చేతే పేరుతో కథా సంపుటి వెలువడింది. 2 భద్రతా నాటికలు హిందీలోకి అనువదించబడి ఉత్తర భారతదేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థల్లో ప్రదర్శించబడ్డాయి. సుమారు 35 కథలకు పైగా వివిధ పత్రికలకు ఇచ్చిన పోటీల్లో వీరు బహుమతులు అందుకున్నారు. శ్రీ విభాష రాజేశ్వరరావు గారు, విశాఖపట్నం. ఇక్కడ సూత్రప్రాయంగా నేను ఒక వాక్యం చెబుతానండి. ఒకే ఒక వాక్యం. కథా నిలయం శ్రీకాకుళం, కథక నిలయం విశాఖపట్నం. ఇది నా అదృష్టం. రెండోసారి నేను ఈ అవార్డు అందుకుంటున్నాను. వీళ్ళందరూ మొదటిసారి అందుకున్నారు, కానీ ఈ అవార్డు గతవర్గ భారతీయ స్మారక చిహ్నాన్ని ఇచ్చినటువంటి అవార్డు మొట్టమొదట లాస్ట్ ఇయర్ నేను అందుకున్నాను. మళ్ళీ నా మీద ప్రేమ కొద్దీ మళ్ళీ నాకు ఇద్దరు అవార్డు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అయితే అప్పుడు ఒకరి చేతి మీదుగా అందుకున్నాను. ఇప్పటికి అందుకున్న 15-16 అవార్డులు కూడా ఒకరి చేతి మీదుగా అందుకున్నాను. ఈవేళ 5 దిగ్గజాల చేతుల మీదుగా అందుకున్న నాకు చాలా ఆనందంగా ఉంది.